తెలంగాణ గురుకుల టీచర్స్ టీజీటీ పీజీటీ పూర్తి సిలబస్తో చాప్టర్ వైజ్ టెస్టులు మరియు వాటి ఎక్స్ప్లెనేషన్ చేస్తూ టీచింగ్ యాప్టిట్యూడ్ మరియు ఎథిక్స్ సబ్జెక్టులను బైలింగ్వల్ విశ్లేషణతో పేపర్ 1 జనరల్ స్టడీస్, పేపర్ 2 పెడగాజీ, పేపర్ 3 సబ్జెక్ట్ కంటెంట్లను విడివిడిగా పూర్తి సిలబస్తో అందిస్తున్న ఏకైక ఆన్లైన్ ఎడ్యుకేషనల్ యాప్ అప్టేక్ జాబ్స్. పేపర్ 1 జనరల్ స్టడీస్ కొరకు 2000కు పైగా వీడియోస్తో పాటు పీడిఎఫ్ మెటీరియల్ అందిస్తున్న యాప్. తెలంగాణ గురుకుల టీజీటీ పీజీటీ మ్యాథమెటిక్స్ టీచర్స్ కొరకు, తెలంగాణ గురుకుల టీజీటీ పీజీటీ ఫిజికల్ సైన్స్ టీచర్స్ కొరకు, తెలంగాణ గురుకుల టీజీటీ పీజీటీ సోషల్ స్టడీస్ టీచర్స్ కొరకు, తెలంగాణ గురుకుల టీజీటీ పీజీటీ బయోలాజికల్ సైన్స్ టీచర్స్ కొరకు మీ ఉద్యోగ సాధనలో మీకు తోడుగా మీ అప్టేక్ జాబ్స్. ఫ్రీ ఆన్లైన్ వీడియో క్లాసుల కొరకు అప్టేక్ జాబ్స్ యాప్ని ఇప్పుడే గూగుల్ ప్లే స్టోర్ నుండి డౌన్లోడ్ చేసుకోండి. మరిన్ని వివరాలకు సంప్రదించవలసిన నెంబర్ 9133449696. నమస్కారం, అప్టేక్ జాబ్స్కి స్వాగతం. నేను మీ వివేక్. ఇవాళ మనం కరెంట్ అఫైర్స్లో చర్చించుకోబోయే అంశం సెక్స్ పర్ఫ్యూమ్స్. ఒక్క నిమిషం, అంత డెస్పరేట్, అంత కంగారు పడాల్సిన అవసరం ఏం లేదు. సెక్స్ పర్ఫ్యూమ్స్ అంటే సెక్స్ చేసే ముందు కొట్టుకునే పర్ఫ్యూమ్స్ కాదండో, దేర్ ఈజ్ ఎ హిడెన్ ఇంటెన్షన్ అని అనుకునేరు. అలాంటిదేమీ లేదు. ఇది పర్యావరణానికి సంబంధించింది, మనందరికీ ఎంతో మంచి చేసేది. మేబీ పేరు మీకు గుర్తుపెట్టుకోవడానికో లేదు కొంచెం కన్ఫ్యూజ్ చేసే విధంగా ఉన్నా సరే, ఎస్, ఇది దానికి సంబంధించింది కాదు. సో ఇంతకీ ఏంటి సెక్స్ పర్ఫ్యూమ్స్? దాని గురించి మనం ఎనీవేస్ ఈ వీడియోలో తెలుసుకుందాం. మీకు ఇంకో డౌట్ కూడా రావచ్చు, మాస్టారు మీరు ప్రతిరోజు ఏ కరెంట్ అఫైర్ స్టార్ట్ చేసినా సరే టైటిల్ కింద ఏదో ఒక పిక్చర్ పెడతారు కదా, మరి వాళ్ళు ఏంటి అసలు పిక్చరే లేకుండా అంతా బ్లాంక్గా వైట్గా ఉంది అని. అదృష్టవశాత్తు దురదృష్టవశాత్తు ఈ టాపిక్ మీకు చెప్పాలి అని చెప్పి నేను సెక్స్ పర్ఫ్యూమ్స్ అని గూగుల్లోకి వెళ్తే ఇందాక ఏదైతే మనం బిగినింగ్లో మాట్లాడుకున్నామో అదే అంశానికి సంబంధించిన పిక్చర్స్ వస్తున్నాయి తప్పితే అసలు ఏదైతే పిక్చర్ రావాలో అది రావట్లేదు. ఏం చేస్తాం, ఎండ్ ఆఫ్ ద డే గూగుల్ కూడా ఒక సెర్చ్ ఇంజినే కదా, అదేమి డేటాబేస్ కాదు కదా మొత్తం మనకి ఇచ్చేయడానికి. సో వాట్ ఎవర్ బీట్, అదృష్టం దురదృష్టం, బికాస్ ఆఫ్ ద ఫినామినా దట్ ఈస్ హ్యాపెనింగ్. ఇన్స్టాగ్రామ్లు, టిక్టాక్లు, యూట్యూబ్లో ఎక్కడ చూసినా సరే అదే క్రింజ్ కంటెంట్, చిన్న చిన్న పిల్లలు కూడా పిచ్చి పిచ్చి కంటెంట్లు చేస్తున్నారు. సో దానికి డెస్పరేట్ కూడా అయిపోతాం. బట్ ఎనీవేస్, వీ వోంట్ గెట్ దేర్, బట్ విల్ టాక్ అబౌట్ ద టాపిక్ దట్ ఈస్ సెక్స్ పర్ఫ్యూమ్స్. ఇంతకీ సెక్స్ పర్ఫ్యూమ్స్ అంటే ఏంటి? బట్ బిఫోర్ గోయింగ్ టు నో అబౌట్ దట్, మీకు ఇంకో క్వశ్చన్ కూడా అడగాలి. ఏంటంటే, మీరు ఎప్పుడైనా సరే మీ జీవితంలో, ఆబ్వియస్లీ మీరు ఇండియన్స్ అయితేనే నేను తెలుగులో చెప్పేది మీకు అర్థమవుతుంది, లేదా అప్పుడప్పుడు వాడు ఇంగ్లీష్ అయినా అర్థం అవ్వాలి. మీరు ఈ భారతదేశంలో ఉన్నంత కాలంలో ఎప్పుడైనా సరే క్యాన్సర్ ఎక్స్ప్రెస్ అనే ఒక ఎక్స్ప్రెస్ ఎప్పుడైనా విన్నారా? లేదు క్యాన్సర్ ట్రైన్ అనే పేరు ఎప్పుడైనా విన్నారా? వినకపోతే మీరు భారతదేశంలో జరుగుతున్న చాలా వరకు అంశాల గురించి ఇంకా తెలుసుకోవట్లేదని క్లియర్గా అర్థమవుతోంది. సో ఆన్ దట్ నోట్, ప్లీజ్ డూ వర్క్ అపాన్ దట్. ఒకవేళ మీకు ఆల్రెడీ క్యాన్సర్ ఎక్స్ప్రెస్, క్యాన్సర్ ట్రైన్ గురించి అవగాహన ఉన్నట్టయితే అప్పుడు మీకు ఈ సెక్స్ పర్ఫ్యూమ్స్ అనేది ఒక గుడ్ న్యూస్ అవ్వాలి. ఎందుకో నేను చెప్తాను. వీటన్నిటి గురించి మీకు పూర్తిగా తెలియాలి అంటే మీరు చేయగలిగింది ఒకటే, ఈ వీడియోని చివరి దాకా చూడండి. రీసెర్చర్స్ ఆర్ ఇంజనీరింగ్ టొబాకో ప్లాంట్స్ టు ప్రొడ్యూస్ moth pheromones that could potentially be used to create traps that can lure the insects as a replacement for harmful pesticides. వ్యవసాయం, అగ్రికల్చర్కి సంబంధించి మీరు జాగ్రత్తగా గమనించినట్టయితే ఒక మొక్క పెరగడానికి, లేదు ఏదైతే పంట ఉందో అది బాగా పెరగడానికి ఎన్నో రసాయనాలు మనం ఉపయోగిస్తాం. కొన్నిసార్లు అవి ఎరువులు, ఫెర్టిలైజర్స్ అయితే, కొన్నిసార్లు మాన్యూర్స్ అయితే, ఇంకొన్నిసార్లు అవి క్రిమి కీటకాలు అనమాట. ఏవైతే మన క్రిములు ఉన్నాయో వాటిని చంపడానికి ఉపయోగించే కెమికల్స్, ఇన్సెక్టిసైడ్స్ అని, పెస్టిసైడ్స్ అని ఇలా వివిధ పేర్లతో పిలుస్తూ ఉంటారు. ఈ పెస్టిసైడ్స్కి సంబంధించి మనం తెలుసుకోవాల్సిందే ఈ సెక్స్ పర్ఫ్యూమ్, అలానే క్యాన్సర్ ట్రైన్ గురించి కూడా. ఎందుకనంటే మన ఇండియాలో హరిత విప్లవం, గ్రీన్ రెవల్యూషన్ ఎక్కడ జరిగింది అని అడిగితే చాలామంది అస్సలు తడుముకోకుండా వెంటనే చెప్పేది పంజాబ్ రాష్ట్రం, ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో అని. సో 1960s, 1970s ఆ ప్రాంతంలో స్టార్ట్ అయిన గ్రీన్ రెవల్యూషన్ ఆధారంగా చాలా ఫార్మర్స్, చాలా మందికి నేర్చుకున్నది ఏంటి అని అంటే, మీరు ఎక్కువగా ఫెర్టిలైజర్స్, పెస్టిసైడ్స్ వాడేస్తే ఎక్కువగా గ్రోత్ వచ్చేస్తుంది, ఎక్కువగా రాబడి వస్తుంది అని. కానీ వాళ్ళు పాపం ఒక చిన్న థింగ్ మర్చిపోయారు. ఏంటంటే, మీరు పెస్టిసైడ్స్ ఎక్కువగా వాడేస్తే ఆ పెస్టిసైడ్స్ పంట మీద కాకుండా ఒకవేళ సాయిల్ మీదకి కూడా వచ్చేస్తే దానివల్ల ఆ కెమికల్స్ మెల్లిగా కిందకి ఇన్ఫిల్ట్రేట్ అయితే అది అండర్ గ్రౌండ్లో ఏదైతే వాటర్ ఉందో దాంతో కలిసిపోతుంది. ఆ వాటర్ని మనం ఎప్పుడైతే తాగుతామో మనకి క్యాన్సర్ వస్తుంది అని. పంజాబ్ రాష్ట్రంలో భటిండా అని ఒక ప్రాంతం ఉంది. ఆ భటిండా అనే ప్రాంతం నుంచి ప్రతిరోజు రాత్రి రాజస్థాన్లోని బికనీర్ అనే ప్రాంతానికి ఒక ట్రైన్ వెళ్తుంది. అదే క్యాన్సర్ ఎక్స్ప్రెస్. దానికి ఆ పేరు ఎందుకు వచ్చిందంటే, ఇప్పటికీ కూడా ఆన్ అండ్ యావరేజ్గా, అంటే సగటున ప్రతిరోజు 70 మంది ప్యాసింజర్లు ఆ ట్రైన్లో
ఆ బికనీర్లో ఏదైతే క్యాన్సర్ హాస్పిటల్ ఉందో, ఎక్కడైతే సబ్సిడైజ్డ్ ట్రీట్మెంట్ దక్కుతుందో, అంటే తక్కువ ఖర్చుతోనే క్యాన్సర్ ట్రీట్మెంట్ జరుగుతుందో అక్కడికి చూపించుకోవడానికి వెళ్తారు. చాలామంది వారానికి ఒకసారని, నెలకోసారని, 3 నెలలకోసారని, 6 నెలలకోసారని ఆ ట్రైన్లో అలా వెళ్తూనే ఉంటారు. అలా ఏదో పర్పస్ మీద స్టార్ట్ చేసిన ట్రైన్ చివరికి క్యాన్సర్ ట్రైన్గా గుర్తింపు పొందింది. ఇట్ ఈస్ ఆల్ బికాస్ ఆఫ్ యూజింగ్ మోర్ పెస్టిసైడ్స్ అండ్ ఇన్సెక్టిసైడ్స్ అండ్ ఫర్టిలైజర్స్. సో మనం కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకనంటే జనాభా పెరిగిపోతుంది, స్థలం పెరగట్లేదు. సో ఉన్న స్థలంలోనే ఎక్కువ రాబడి రావాలి, ఎక్కువ ఉత్పాదన రావాలి. అందుకని మనం ఏం చేస్తున్నాం, ఎక్కువగా కెమికల్స్ యూజ్ చేస్తున్నాము. అండ్ ఇక్కడ ఇంకో పాయింట్ ఏంటంటే, ఆ పెస్టిసైడ్స్ కానీ ఇన్సెక్టిసైడ్స్ కానీ పంట మీద వేయకుండా చుట్టుపక్కల ఉన్న ల్యాండ్ మీద కూడా వేసేస్తున్నారు అన్ఫార్చునేట్లీ. అలా వేయడం వల్ల ఏమవుతుంది, మీరు ఆ పంటని కన్జ్యూమ్ చేసినప్పుడు పెస్టిసైడ్స్ మీ బాడీలోకి వెళ్తాయి. అట్ ద సేమ్ టైం ఏదైతే మీరు చుట్టుపక్కల నేల మీద కూడా అప్లై చేసేస్తున్నారో ఆ పెస్టిసైడ్స్ని, అవి మెల్లిగా కిందకి వెళ్ళిపోయి వాటర్తో మిక్స్ అయిపోయి మనం ఆ వాటర్ని కన్జ్యూమ్ చేస్తే మనం ఆ విధంగా కూడా క్యాన్సర్ బారిన పడే అవకాశం ఉంది. సో ఈ ప్రాబ్లమ్ని తగ్గించాలి అని చెప్పే సైంటిస్టులు, రీసెర్చర్లు వీళ్ళందరూ కలిసి ఈ సెక్స్ పర్ఫ్యూమ్స్ని తయారు చేశారు. ఇంతకీ ఈ సెక్స్ పర్ఫ్యూమ్స్ ఏం చేస్తాయి అని అంటే, నార్మల్గా ఈ ఇన్సెక్ట్స్ ఏవైతున్నాయి, ఇక్కడ మీరు జాగ్రత్తగా గమనించవచ్చు, ఇది మాత్ అని ఒక ఇన్సెక్ట్ అనమాట. చూడడానికి సీతాకోకచిలుక బటర్ఫ్లై లాగానే ఉంటుంది, కానీ అది బటర్ఫ్లై కాదు, దాన్ని ఇంగ్లీష్లో మాత్ అంటారు, MOTH. ఈ మాత్స్కి సంబంధించి ఒక ఇంట్రెస్టింగ్ ఫినామినా ఏంటంటే, అవి ఎప్పుడైతే మేటింగ్ చేసుకోవాలి, ఎప్పుడైతే ఇంటర్ కోర్స్ చేసుకోవాలి అని అనిపిస్తుందో ఒక రకమైన పర్ఫ్యూమ్ రిలీజ్ చేస్తుంది అనమాట ఫీమేల్. ఆ ఫీమేల్ ఎప్పుడైతే ఒక పర్ఫ్యూమ్ రిలీజ్ చేస్తుందో దానికి మేల్ అట్రాక్ట్ అయిపోతుంది, అండ్ దెన్ దే డూ ద మేటింగ్ ప్రాసెస్. అలానే టొబాకో మొక్కలు ఏవైతే ఉన్నాయో, పొగాకు మొక్కలు ఏవైతే ఉన్నాయో వాటిలో జెనెటిక్ ఇంజనీరింగ్ ద్వారా ఈ కెమికల్ ఏదైతే ఉందో వాటిని రిలీజ్ చేసే విధంగా తయారు చేస్తున్నారు. సో దట్ అప్పుడు ఏమవుతుంది, ఆ పురుగులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా వచ్చి ఆ మొక్కని కన్జ్యూమ్ చేయడం మొదలు పెడతాయి, కానీ మిగతా మొక్కల మీదకి వెళ్ళవు బికాజ్ ఆఫ్ ద పర్ఫ్యూమ్. సో ఇప్పుడు మీ అందరికి వచ్చే డౌట్ ఏంటంటే, ఇందాక మీరు ఏదో మాటల్లో ఫెరోమోన్ అన్నారు, అసలు ఇంతకీ ఫెరోమోన్ అంటే ఏంటి అని. దే ఆర్ కెమికల్స్ దట్ ఆర్ ప్రొడ్యూస్డ్ అండ్ రిలీజ్డ్ బై యానిమల్స్. ఏవైనా కొన్ని జంతువులు అవే ఉత్పాదన చేసి అవే విడుదల చేస్తే వాటిని ఫెరోమోన్స్ అంటారు. వెన్ దే ఆర్ రిలీజ్డ్ బై అన్ ఇండివిజువల్ ఆఫ్ అ స్పీషీ, దే ఎఫెక్ట్ ద బిహేవియర్ ఆఫ్ అదర్ ఇండివిజువల్స్. ఇందాక మనం తెలుసుకున్నాం కదా మాత్స్. సో ఆడ మాత్ ఏదైతే ఉంటుందో అది ఆ కెమికల్ని రిలీజ్ చేస్తుంది, తన బాడీలోనే తయారు చేసి అది రిలీజ్ చేస్తుంది. అది ఒక మేల్ మాత్కి వెళ్తుంది అనమాట, మొత్తం స్పీసీకి వెళ్ళిపోదు. ఒక స్పీసీలో ఒక ఇండివిజువల్ రిలీజ్ చేస్తుంది, ఇంకో ఇండివిజువల్ రిలీజ్ చేసేది ఇంకో మేల్ అట్రాక్ట్ చేస్తుంది. సో దాట్స్ హౌ స్పెసిఫిక్ ఇట్ ఈస్. యానిమల్స్ secrete these pheromones to trigger different kinds of behavior. ప్రతిసారి కూడా అది మేటింగ్కి అవ్వాలని రూలింగ్ లేదు, ఇట్ కెన్ బీ ఫర్ వేరియస్ పర్పసెస్. ద ఫెరోమోన్స్ దట్ ట్రిగర్ సెక్షువల్ అరోజల్ కెన్ బి థాట్ ఆఫ్ ఎ కైండ్ ఆఫ్ సెక్స్ పర్ఫ్యూమ్. ఎందుకు, మేటింగ్ జరగడానికే కదా, సెక్స్ జరగడానికే ఆ ఇన్సెక్ట్ ఆ హార్మోన్ కానీ ఆ పర్ఫ్యూమ్ కానీ రిలీజ్ చేస్తుంది. ఇన్ ద సేమ్ వే ఇక్కడ కూడా బయోమిమికింగ్ విధానంతో, అంటే ఏవైతే బయోలాజికల్గా జీవాలు ఉన్నాయో వాటిని చూసి మనం కూడా ఆ ప్రొసీజర్స్ని మిమిక్ చేస్తున్నాం. సో అలా ఇది కూడా ఒక బయోమిమిక్ టెక్నిక్ అనమాట. ఈ విధంగా ఇన్నాళ్ళు మాత్ రిలీజ్ చేసినట్టే ఇప్పుడు ఆ టొబాకో ప్లాంట్స్ ఏవైతే ఉన్నాయో అవి ఆ కెమికల్స్ని రిలీజ్ చేస్తాయి. సో దట్ ఆ పెస్ట్లన్నీ కూడా వచ్చి ఆ మొక్కల మీద డిపెండ్ అవుతాయి రాదర్ దాన్ అటాకింగ్ ద క్రాప్. అవి క్రాప్ని అటాక్ చేసి అనుకోండి, మళ్ళీ మీరు పెస్టిసైడ్లు వాడేస్తారు వాటన్నిటిని చంపాలి అని చెప్పి, అలా మళ్ళీ మనకి తిరిగి ప్రాబ్లం వస్తుంది. ఫెరోమోన్స్ గురించి అయితే తెలుసుకున్నాం, కానీ ఇప్పుడు ఇన్సెక్ట్ ఫెరోమోన్స్ గురించి కొంచెం డీటెయిల్గా తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాం. They are considered as alternatives to pesticides as they are highly species specific. సో ప్రతి హార్మోన్ లేదు ప్రతి పర్ఫ్యూమ్ ఏదైతే రిలీజ్ అవుతున్నాయో ఇన్సెక్ట్స్ నుంచి అవన్నీ కూడా ఇన్సెక్ట్ స్పెసిఫిక్గా ఉంటాయి. అంటే మాత్ రిలీజ్ చేసే పర్ఫ్యూమ్ ఏదైతే ఉందో అది ఓన్లీ ఒక మాత్నే అట్రాక్ట్ చేస్తుంది, అది బటర్ఫ్లైని అట్రాక్ట్ చేయదు. సో అవన్నీ కూడా స్పీసీస్ స్పెసిఫిక్గా ఉంటున్నాయి అండ్ డు నాట్ ఎఫెక్ట్ పాలినేటర్స్ ఆర్ అదర్ బెనిఫిషియల్ స్పీసీస్. దిస్ ఈజ్ ద మేజర్ బెనిఫిట్ అని చెప్పాలి. పాలినేటర్స్ అంటే ఎవరు, పాలినేషన్ జరగడానికి ఎవరైతే హెల్ప్ చేస్తారో వాళ్ళు పాలినేటర్స్. ఇప్పుడు ఉదాహరణకి హనీబీ ఉందనుకోండి, హనీబీ ఏం చేస్తుంది, ఒక మొక్క మీద వాలి పువ్వులోంచి నెక్టర్ని సక్ చేసేసి మళ్ళీ ఇంకో పువ్వు మీదకి వెళ్తుంది. అలా ప్రతిసారి అది ఒక మొక్క నుంచి ఇంకో మొక్క మీదకి, ఒక పువ్వు మీద నుంచి ఇంకో పువ్వు మీదకి వెళ్ళేటప్పుడు దానివల్ల తన కాళ్ళకి కానీ తన బాడీకి కానీ కొన్నిసార్లు ఆ పోలెన్ గ్రెయిన్స్ అతుక్కుపోతాయి. అవి మళ్ళీ వేరే ఫ్లవర్ మీదకి వెళ్ళినప్పుడు అక్కడ పాలినేషన్ జరుగుతుంది అనమాట. పాలినేషన్ సింపుల్గా చెప్పాలంటే ద ట్రాన్స్ఫర్ ఆఫ్ పోలెన్ గ్రెయిన్స్ ఫ్రమ్ ద యాంథర్ టు ద స్టిగ్మా ఆఫ్ ఎ ఫ్లవర్. అది సేమ్ ఫ్లవర్లో అవ్వచ్చు, సేమ్ ప్లాంట్లో వేరే వేరే ఫ్లవర్స్ అవ్వచ్చు, డిఫరెంట్ ప్లాంట్స్లోనే డిఫరెంట్ ఫ్లవర్స్ మీద కూడా అవ్వచ్చు. సో అందుకని ఐన్స్టీన్ ఒక మాట చెప్పాడు అనమాట, హనీబీస్ అనేవి లేకపోతే అసలు భూమి మీద మనిషి అనేవాడు ఉండలేడు అని. ఎందుకు, హనీబీసే మొత్తం పాలినేషన్కి సపోర్ట్ చేస్తున్నాయి. అలానే ఆ పాలినేషన్ వల్లే అవి రిప్రొడ్యూస్ చేసి సీడ్స్ అవన్నీ ప్రొడ్యూస్ చేయగలుగుతున్నాయి. సీడ్స్ అవన్నీ ఉంటున్నాయి కాబట్టి ఫ్రూట్స్ ఇవన్నీ వస్తున్నాయి. వాటి ఆధారంగానే కదా మనం బ్రతుకుతోంది. అందుకు అలానే ప్లాంట్స్ కెన్ బి కన్వర్టెడ్ ఇంటూ గ్రీన్ ఫ్యాక్టరీస్ దట్ కెన్ ప్రొడ్యూస్ దిస్ ఫెరోమోన్స్ దట్ కెన్ పొటెన్షియల్లీ బి యూజ్డ్ ఇన్స్టెడ్ ఆఫ్ ఎన్వైర్మెంటల్లీ ఇంటెన్సివ్ అండ్ హార్మ్ఫుల్ పెస్టిసైడ్స్.
సో ఏదో ఒక విధంగా ఆ మొక్కల్లో మార్పులు తీసుకొచ్చి, ఇంతకీ వాళ్ళు ఏ మొక్కను యూస్ చేస్తున్నారు? టొబాకో, పొగాకు మొక్కను యూస్ చేస్తున్నారు. దాంట్లో వాళ్ళు మార్పులు చేశారనమాట. సో ఇప్పుడు ఈ టొబాకో మొక్క ఆ కెమికల్ని రిలీజ్ చేస్తే ఆ పెస్ట్ని దాన్ని అటాక్ చేస్తారు, వచ్చి మిగతా క్రాప్ను వదిలేస్తుంది. సో ఆ విధంగా పెస్టిసైడ్స్ మీద ఎక్కువ ఆధారపడకుండా, ఎవరు అనారోగ్య పాలవకుండా, అట్ ది సేమ్ టైం పర్యావరణానికి కూడా నష్టం కలిగించకుండా సుస్థిరాభివృద్ధి అయ్యే విధంగా కూడా ఉండేటట్టు సైంటిస్టులు వీళ్ళందరూ కూడా ఈ చర్యలు తీసుకుంటున్నారు. అలానే మీరు ఇక్కడ ఇంకో విషయం జాగ్రత్తగా గమనించాల్సింది ఏంటంటే, పెస్టిసైడ్స్ వల్ల ఒకవేళ నిజంగా మంచి జరుగుతుందని అనుకుందాం, బట్ పెస్టిసైడ్స్ కొనాలి అంటే రైతుకు ఖర్చు అవుతుంది కదా. సో ఇప్పుడు ఆ ఖర్చు కూడా పెట్టక్కర్లేదు కదా. అట్ ది సేమ్ టైం మీరు ఇక్కడ గమనించాల్సిన ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే, బీజేపీ గవర్నమెంట్ 2022 కల్లా రైతుల యొక్క ఆదాయం ఏదైతే ఉందో దాన్ని డబుల్ చేయాలని ఒక టార్గెట్ పెట్టుకుంది. 2022 ఆల్రెడీ వెళ్ళిపోయింది, బట్ ఈవెన్ దెన్ దే ఆర్ స్టిల్ వర్కింగ్ టువర్డ్స్ ఇట్. అందులో భాగంగా దీన్ని కూడా కన్సిడర్ చేయొచ్చు అని చెప్పొచ్చు. బట్ ఏదైతేనే రియల్గా మనందరం కూడా పెస్టిసైడ్ రహిత వ్యవసాయ ఆధారిత భారతదేశంగా మనం గుర్తింపు అవ్వాలి అని, పెస్టిసైడ్స్ అనేవి మెల్లిమెల్లిగా అందరూ వాడడం తగ్గించాలి అని, ఆ విధంగా రైతులకు కూడా మనం అవగాహన కల్పించాలి అని, అందరూ ఆరోగ్యంగా ఆనందంగా సురక్షితంగా ఉండాలి అని చెప్పి కోరుకుందాం. అలానే ఎవరైతే ఆల్రెడీ సఫర్ అవుతున్నారో వాళ్ళందరూ తొందరగా నయమయ్యి వాళ్ళ కుటుంబాలతో, వాళ్ళ పిల్లలతో వాళ్ళ జీవితాన్ని ఆనందంగా బ్రతకాలి అని కోరుకుందాం. ఇక్కడితో ఇవాళ కరెంట్ అఫైర్ ఎపిసోడ్ ముగుస్తుంది. మళ్ళీ ఇంకో రోజు ఇంకో కొత్త కరెంట్ అఫైర్ ఎపిసోడ్లో కలుద్దాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి అప్టేక్ జాబ్స్. మిమ్మల్ని మీరు అప్డేట్ చేసుకోండి. నేను మీ వివేక్. నమస్కారం.